హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఇంట్లో శాండ్విచ్ చేయబోతున్నాను. అందుకు కావాల్సిన ఐటమ్స్ టమోటాస్, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ ఇవన్నీ మనము మిక్స్ చేసుకుందాం. వీటిలో ఇప్పుడు మైనస్ పోసుకుందాం ఫ్రెండ్స్. మైనస్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్స్ చేసుకోవాలి. మనము బ్రెడ్ కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఒక బ్రెడ్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు దాని మీద ఆయిల్ని పోసుకున్నాం ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకొని బ్రెడ్ని బాగా వేయించుకోవాలి. ఫ్రై అంటే ఒక బ్రెడ్ అయితే మనము వేయించుకున్నాము. బ్రెడ్ బ్లాక్గా ఉండకూడదు, కొంచెం హీట్గా ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక బ్రెడ్ ఉంది చూడండి. ఇంకొక బ్రెడ్ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనము మిక్స్ చేసుకున్న స్టఫింగ్ని అయితే ఇందులో అప్లై చేసుకుందాం. ఒకదాన్ని ఫుల్గా మన స్టఫింగ్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. దాని మీద ఇంకొకటి ఉంటుంది. ఇప్పుడు మనం చీజ్ని వేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి చీజ్. మనం వేసుకున్నాం బ్రెడ్ మీద చీజ్ని తురుముకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక బ్రెడ్ని కూడా దాని మీద పెట్టుకుని ప్రెస్ చేసుకొని మనం హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది శాండ్విచ్. ఇప్పుడు ఇప్పుడైతే దీని మీద మనం ఆయిల్ అయితే వేసుకుందాం. నెక్స్ట్ దాన్ని ప్రెస్ చేసుకుందాం. ఒక పక్క అయితే బాగా హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే శాండ్విచ్ని ఫ్రై చేసుకున్నాక 2 పీసెస్గా కట్ చేస్తారు. ట్రయాంగిల్గా కట్ చేసుకోవాలి. ట్రయాంగిల్ శాండ్విచ్. ఇప్పుడు వీటికి సాస్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.